అయిపోయింది. ఐపీఎల్ అయిపోయింది. చాలామంది బెట్టింగ్ ఏసినట్టున్నారు. చాలా పైసలే పోయినట్టున్నాయి. ఏం టెన్షన్ పడకండి. గుడ్ న్యూస్ కూడా ఉంది దాంతో పాటు. సో మీ డబ్బులు వెనకకొచ్చే దారులు కూడా డిస్కస్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం మీరు బాధల్లో ఉంటే అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదో కూడా మనం మాట్లాడుకుందాం. సో బెట్టింగ్ అనేది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అవి కూడా మాట్లాడదాం. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. అది తప్పు అని కొందరు, అవును మేము చేస్తాం మాకు పైసలు వస్తున్నాయని కొందరు, చేసేటోళ్ళు చేయడం తప్పు అనేటోళ్ళ మీద వేరే వాళ్ళు రివ్యూలు ఇస్తున్నారు, డిబేట్స్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు మాట్లాడద్దనే అనుకున్నా. కాకపోతే చాలామందిని చూసిన ఐపీఎల్ అయిపోయింది, బెట్టింగ్లో చాలా డబ్బులు పోయి డిప్రెస్ అయ్యి డిసప్పాయింట్ అయ్యి చాలా సాడ్నెస్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నా. అసలు 1% కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను నిజంగానే చెప్తున్నా, ఏదో ఒట్టిగా చెప్తలేను. అట్లనే బెట్టింగ్ ఎక్స్ట్రాడినరీ, బెట్టింగ్ ఆడడం అంత మంచి పని ఏది లేదు, బెట్టింగ్ ఆడుతూనే ఉండండి అని కూడా చెప్తలేను. కాకపోతే బాధపడాల్సిన అవసరం లేదని ఎందుకంటున్నా అంటే, ఒకసారి డీప్గా ఆలోచిద్దాం. దీన్ని డీప్గా అనలైజ్ చేద్దాం. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు బెట్టింగ్ ఆడుతున్నారు అంటే ఒక దాని మీద 10,000, 1,000 రూపాయలు, 5,000 ఎన్నో పైసలు వేసిండ్రు అనుకుందాం. కొందరికి లక్షల్లో పోయినాయి, కొందరికి వేలల్లో పోయినాయి, కొందరికి ఎన్నో లక్షలు కూడా పోయినాయి, కొందరికి కొంచెం తక్కువ డబ్బు పోయింది, కొందరికి వచ్చి పోయింది. అట్లాంటివన్నీ జరిగినాయి. కాకపోతే బెట్టింగ్ ఆడుతున్నారు కదా, ఆడడం స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి ఇంటెన్షన్స్ ఆలోచిద్దాం. మీ ఇంటెన్షన్స్ ఏంటివి? పైసలు సంపాదిద్దామని. ఎవరి కోసం? మీకోసమో, మీ ఫ్యామిలీ కోసమో, మీ ఫ్యూచర్ కోసమో, దేనికోసమో డబ్బులు సంపాదిద్దామనే బెట్టింగ్ ఆడుతున్నారు. ఏదో టూర్కి పోయో, ఎక్స్కర్షన్ పోయి, పిక్నిక్ పోయి, లేదా ఏదో వస్తువు కొని డబ్బులు ఖర్చు పెడదామని ఆడతలేరు. పెట్టిన డబ్బులకు రిటర్న్స్ వస్తాయి. లక్ బాగుంటే డబుల్ వస్తుంది, ట్రిపుల్ వస్తుంది. నాకు క్రికెట్ గురించి ఐడియా ఉంది కాబట్టి క్రికెట్లో పెడితే ఎవరు ఆడతారు, ఎవరు ఆడరు, ఆ పిచ్ ఎట్లుంది అవన్నీ అనలైజ్ చేసిన కాబట్టి, లేదా వేరే వాళ్ళు ప్రెడిక్షన్ చేస్తుంటే ఆ ప్రెడిక్షన్ వెబ్సైట్స్ కానీ టెలిగ్రామ్ ఛానల్స్ కానీ చూస్తూ వాళ్ళు చెప్పింది వింటూ పెడుతున్నా డబ్బులు సంపాదిద్దామనే నువ్వు బెట్టింగ్ స్టార్ట్ చేసినావు. అంటే నీ ఇంటెన్షన్ 100% కరెక్ట్. నీకోసమో, నీ కుటుంబ సభ్యుల కోసమో, నీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమో డబ్బులు అయితే సంపాదిద్దాం అనుకుంటున్నావు. డబ్బులు పొడగొడదామని బెట్టింగ్ స్టార్ట్ చేయలే. అంటే నీ ఉద్దేశం ఇక్కడ కరెక్టే ఉంది. డబ్బులు సంపాదిద్దాం అనుకున్నావు. ఫస్ట్లో వచ్చినట్టే వచ్చినాయి, తర్వాత పోయినాయి, కొన్ని వచ్చినాయి, అరే మస్తు వచ్చినాయి కదా, మజా వస్తుంది అని కొన్ని ఖర్చు పెట్టేసినావు. మళ్ళీ మిగిలిన డబ్బులతో మళ్ళీ పెట్టినావు. ఒక దెబ్బకు ఒకటే మ్యాచ్లో ఎక్కువ పోయినాయి రికవర్ చేద్దామని మళ్ళీ పెట్టినావు. అవి కూడా పోయినాయి. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే ఎవరికి చెప్పుకున్నా మస్తు తిడుతున్నారు. నేను ముందే చెప్పిన అంటారు, ఒక్కరు కూడా అర్థం చేసుకోరు. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ కూడా ఇవ్వలేవు ఈ బెట్టింగ్ సైట్లో ఉన్న డబ్బులు పోయినాయని. ఎందుకంటే అది వినడానికి కూడా గలీజ్ ఉంది. చాలా వరకు కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి దాంట్లో. కాబట్టి నువ్వు దర్జాగా ఓపెన్గా వచ్చి బెట్టింగ్లో పైసలు పోయినాయని ఎవరికి చెప్పలేవు. సిగ్గు అవుతుంది. తర్వాత మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్ కానీ చెప్తే కూడా మస్తు ఇన్సల్ట్ చేస్తారు. కాబట్టి లోపలనే బాధపడుతున్నావు, మస్తు బాధ అవుతుంది, వదిలేస్తావు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ ఉద్దేశం కరెక్టే ఉండే దాంట్లో డబ్బులు తీసి దాన్ని వేరే దానికి ఇన్వెస్ట్ చేద్దామో, నీ ఫీజు కట్టుకుందామో, లేకపోతే నీ ఫ్యామిలీకి ఏదైనా కొనిస్తామో, లేదా నువ్వు ఏదైనా కొనుక్కుందామో, లేదా ముందు జరిగిన అప్పులు తీరుస్తామనో ఏదో ట్రై చేసినావు. అందరు ఆడుతున్నారు, అందరితో పాటు నువ్వు ఆడుతున్నావు. ఇప్పుడు పైసలు పోయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ పైసలు తీయాలంటే మళ్ళీ ఏదో ఒకటి చేయాలి. ఏం చేయొచ్చు? ఇప్పుడు వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, లేదా తర్వాత కూడా ఇంకేవో స్టార్ట్ అవుతాయి కాబట్టి, లేదా 24/7 దాంట్లో క్యాసినోలో, లేకపోతే తీన్ పత్తి కార్డ్సో, లేకపోతే టెన్నిసో జరుగుతుంటుంది, టేబుల్ టెన్నిసో జరుగుతుంటుంది, వాలీబాల్, ఫుట్బాల్ ఎన్నో ఉంటాయి. ఏదో దాని మీద వేసేస్తే డబ్బులు వస్తే అన్నీ రికవర్ అయిపోతాయి. అదే ఒక ఆప్షన్ ఉంది. రెండో ఆప్షన్ ఏముంది? లేదు, ఇక బెట్టింగ్ వదిలేసి వేరే పనులు చేసుకొని ఈ డబ్బులు దాంట్లో తీయడం అనేది ఇంకొక ఆప్షన్ ఉంది. కాకపోతే దాంట్లో తీయాలంటే మస్తు టైం పడుతుంది, నీకు వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు పోయినాయి కదా, కొన్ని వేలో, కొన్ని లక్షలో, ఎన్నో పోయినాయి కదా. నీకంటే లక్కీ పర్సన్ ఈ భూమి మీద ఎవరు ఉండరు. పైసలు పోకపోతే, పైసలు వచ్చింటే నువ్వు దురదృష్టవంతుడివి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు పైసలు పోయినాయి కదా, కాకపోతే ఇక్కడ పైసలతో పాటు నీ జ్ఞానం పోయిందా, జ్ఞానం వచ్చిందా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు తెలుసుకున్నావా, లేకపోతే ఇంకా ఆ భ్రమలోనే, లేకపోతే ఆ లూప్లోనే ఉండిపోయినావా? ఒకసారి ఆలోచించు. నీకు 2-3 లక్షలు పోయినాయి అనుకుందాం, లేదా ఎక్కువ పోయిండొచ్చు, లేదా తక్కువ పోయిండొచ్చు, ఎన్నో పోయినాయి అనుకుందాం. ఫస్ట్ అర్థం చేసుకో, డబ్బులు పోయినాయి కదా. అరే ఒక్క 4 కొట్టింటి వస్తుండే, ఒక్క వికెట్ తీసింటి వస్తుండే, ఒక్క రన్ తక్కువ కొట్టింటి వస్తుండే, ఫైనల్లో హైదరాబాద్ గెలిచింటి వస్తుండే. ఇవన్నీ పక్కన పెట్టేసాయి. అక్కడ రిజల్ట్స్ రెండే పాసిబుల్. ఇద్దరు అటువైపు అయినా పోతుంది, ఇటువైపు అయినా పోతుంది. మనం చాలాసార్లు బెట్ ఎట్లా వేస్తామంటే, తక్కువ పెడితే ఎక్కువ వచ్చేటట్టు వేస్తాం. అంటే అక్కడనే సగం మనం ఓడిపోయినట్టు.
ఏదో 10 మ్యాచ్లకు ఒకటో రెండో తగులుతాయేమో, ఫుల్ లాటరీ తగిలి డబ్బులు వస్తాయేమో, అది పక్కన పెట్టేసి నేనేమంటున్నా, ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు డబ్బులు పోయినాయి కాబట్టి ఎంతో కొంత అమౌంట్ పోయింది, నీ స్తోమతకు తగ్గట్టు 1,00,000నో లేకపోతే 50,000 2,00,000 పోయినాయి, కరెక్టే. ఒకవేళ రేపు ఫ్యూచర్లో నువ్వు కోట్లు సంపాదించినాక అప్పుడు బెట్టింగ్ ఆడబుద్ది అయ్యింటే ఆ కోట్లు పోతుండే కదా, అదెంత టార్చర్. లేదా నీ సామర్థ్యం ఇంతేనా, అంటే నువ్వు ఇంతలోనే సంతృప్తి పడిపోతావా, అంటే ఇక చాలా, అంటే నువ్వు లైఫ్లో ఏం చేయలేవా. అట్లీస్ట్ ఇప్పుడు నీకు ఒక 20 ఇయర్స్ ఉంటే నీకు ఇంకొక 60 ఇయర్స్ లైఫ్ అవుతుంది కదా, లేదా నీకు 30 ఉంటే ఇంకో 50 ఇయర్స్ లైఫ్ ఉంది కదా, లేదా నీకు 50 ఉంటే కూడా ఇంకో 30-40 ఇయర్స్ లైఫ్ ఉంది కదా. అంటే నేనేమంటున్నా, ఈ ఎఫర్ట్స్ అన్నీ పెట్టిన చూడు, రాత్రి పగలు కష్టపడి ప్రెడిక్ట్ చేసి గుండె ఫాస్ట్ కొట్టుకునేటట్టు ఆ బాల్ 4 కొడతాడా లేదా అని పోయినవి తీయాలని మళ్ళీ అప్పు చేసి అప్పులోళ్ళకి చెప్పుకొని ఇంత ఎఫర్ట్స్ పెట్టినావు కదా, ఈ ఎఫర్ట్స్ వేరే దాని మీద పెట్టినావు అనుకో మామూలు మజా రాదు లైఫ్. నేనేమంటున్నా, పోయినాయి అయిపోయింది, ఇప్పుడు కాల్లో చెయ్యబోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మస్తు బాధపడాలి. నేనేమంటున్నా, ఏదైనా అమ్మినవో లేకపోతే నీ దగ్గర ఉన్న పైసలన్నీ పెట్టినావో, నీ సేవింగ్స్ అన్నీ పోయినాయో ఏమన్నా కానీ తర్వాత సంపాదించే టైం ఉంది, నీకు ఓపిక ఉంది, నీకు ఒక జ్ఞానం వచ్చింది కదా, అరే లైఫ్లో జూదం జోలికి పోరాదు, బెట్టింగ్ జోలికి పోరాదు, లైఫ్లో ఎంత టెంప్ట్ అయినా ఏ 2 టీమ్స్ ఆడుతున్నా నాకు ఇది గెలుస్తుంది అనిపిస్తున్నా నేను బెట్టింగ్ పెట్టరాదు అనే ఆలోచన అయితే వచ్చింది కదా. అంతకంటే పెద్ద గిఫ్ట్ లైఫ్లో ఏముండదు. అంటే నువ్వు లైఫ్ లాంగ్ బెట్టింగ్కి దూరంగా ఉంటున్నావు అంటే అదొక వరం నీకు. అది ఇప్పుడే తెలుసుకున్నావు కదా, కొన్ని పైసలతోనే తెలుసుకున్నావు కదా. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని వచ్చి 1,00,000 10 లక్షలు 20 లక్షలు అయితే ఆ 20 లక్షలు పోయే రోజు వస్తుండే, లేదా 20 కోట్లు పోయే రోజు వస్తుండే, లేదా రేపు పొద్దున నువ్వు కష్టపడి సంపాదించి పెద్ద ఇల్లులు కట్టుకొని ఆస్తులు కొని అన్నీ అయినాక నీకు కోట్లలో బెట్టింగ్ ఆడబోద్దు అవుతుంటే అప్పుడు కోట్లు పోతుండే. ఇప్పుడు ఆ రోజే రాదు కదా, ఆ రోజే నువ్వు చూడవు కదా, ఈ వేలల్లోనో లక్షల్లోనే అయిపోయింది కదా, పీడ వదిలిపోయింది కదా, వదిలేసే. ఇప్పుడు వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కదా, ఈరోజు మ్యాచ్ మీద వేద్దాం, 2 వీక్ టీమ్స్ ఆడుతున్నాయి, ఏదైనా గెలవచ్చు, నాకు అనిపిస్తుంది, అరే నాకు తెలిసి ఇది 4 కొడుతుండే, నేను ముందే అనుకున్న 4 కొడతాడని, ఏసింటే మస్తు వస్తుండే కదా. అంటే ప్రతిసారి నువ్వు 4 కొడతాడు అనుకున్నప్పుడు 4 కొట్టాడు కదా, ప్రతిసారి నువ్వు గెలుస్తుంది అనుకున్న టీమే గెలవది. ఏమవుతుందంటే మనం బెట్టింగ్ వేయకుండా ఏదో నార్మల్ ప్రిడిక్షన్ చేసేటప్పుడు కరెక్ట్ అయినవి ఒక్కటే మనకు గుర్తుంటాయి, తప్పైనవి మనం మర్చిపోతాం, కరెక్ట్ అయినవి గుర్తుంటే ఏమనిపిస్తుంది అంటే అరే నేను ప్రెడిక్ట్ చేసిందే జరుగుతుంది కదా, అరే నేను ముందే అనుకున్నా, ఇప్పుడు రసల్ వచ్చి కొట్టేస్తాడు, లేకపోతే ఇప్పుడు రింకు సింగ్ కొడతాడు, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ నాకు కొడతాడని ముందే తెలుసు, ఏసింట్ అయిపోతుండే, మస్తు పైసలు వస్తుండే అని అనిపిస్తుంది. అది నార్మల్, దాన్ని ఎంజాయ్ చేయ ఆ ఫీలింగ్ని. కానీ ఈ రోజు నుంచి ఎవరు ప్రమోట్ చేసినా, ఎవరు ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసినా, ఏ పెద్ద హీరోలు క్రికెటర్స్ ప్రమోట్ చేసినా బెట్టింగ్ జోలికి పోకు. నువ్వు బెట్టింగ్ జోలికి పోని ఒక్కొక్క రోజు నువ్వు పైసలు సంపాదించినట్టే. అవి రీకవర్ ఎట్టి పరిస్థితుల్లో కావు. అవి ఒకవేళ రీకవర్ అయిన పైసలతో మళ్ళీ ఆడబుద్ధి అవుతుంది. ఆ రీకవర్ అయినవి కూడా పోతే మళ్ళీ అరే ఇన్ని జమ చేసుకుని అన్నీ పోయినాయి కదా అని మళ్ళీ ఆడబుద్ధి అవుతుంది. సో నేనేమంటున్నా, పీస్ఫుల్ ఉండు, లైఫ్ని ఎంజాయ్ చేయి. కావాలంటే ఏదైనా సినిమా చూడు, 3 గంటలు పోతుందంటే ₹1 పోదు. క్రికెట్ని ఎంజాయ్ చేయి, ఫ్యామిలీతో కూర్చో, ముచ్చట్లాడు, ఏమన్నా చేసుకో. కానీ ఈ బెట్టింగ్ జోలికి పోయినప్పుడు ఏమవుతుందంటే నీకు రాత్రి పగలు నిద్ర ఉండదు, నెక్స్ట్ మ్యాచ్ గురించి టెన్షన్ అవుతుంది, వేరే పని చేయబుద్ధి కాదు. ఇక్కడ నువ్వు దాంట్లో ఆడుతున్నావు, దాంట్లో వస్తున్నాయి పోతున్నాయి అనేది పక్కన పెడితే నీ మెంటల్ పీస్ మాత్రం మొత్తం పోతుంది. సో నేనేమంటున్నా, ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళని అంత తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఈమెయిల్స్ వస్తుంటాయి, రోజుకు ఎన్ని ఈమెయిల్స్ వస్తాయంటే ఇప్పుడు నాకే ఎన్నో ఈమెయిల్స్ వస్తాయి. ఎంత టెంప్టింగ్ అమౌంట్ వాళ్ళు మనకు ప్రపోజ్ చేస్తారంటే, ఒక 7 వీడియోలు పెడితే లేదా 7 సార్లు ప్రమోట్ చేస్తే వారానికి ఒకటి అట్లా మనకు ఎన్నో లక్షల పైసలు ఇస్తారు. అంటే ఒక్కసారి కొందరు ఫాలోవర్స్ వచ్చి మనకు రీచ్ మంచిగా ఉంది అనిపిస్తే వాళ్ళు అప్రోచ్ అవుతూనే ఉంటారు. అట్లాంటప్పుడు కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ టెంప్ట్ అయ్యి బెట్టింగ్ ప్రమోట్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు బెట్టింగ్ ఆడమని చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళే బెట్టింగ్ యాప్స్ వాళ్ళే రీచ్ అవుతున్నారు వాళ్ళని. సో వాళ్ళకి ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఏమున్నాయో వాళ్ళు బెట్టింగ్ ఆడి పైసలు పొడగొట్టుకొని పైసలు సంపాదిస్తలేరు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా వచ్చే పైసలు వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే ప్రమోట్ చేసారు కదా అని మీరు ఆడేసి పొడగొట్టుకొని అది చేసి ఇది చేసి మీ లైఫ్ని ఖరాబ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ మీద పడి ఏడుస్తున్నాం కదా, అదెంత తప్పు. అరే వాళ్ళు ఏమన్నా ప్రమోట్ చేసుకున్నారు, పెద్దోళ్ళు మరి పెద్దోళ్ళు పాన్ మసాలా ఏదో ఉంటుంది, కేసరి బోలో జుబాన్ కేసరి, విమల్ కేసరి అని పెద్ద హీరోలు ప్రమోట్ చేస్తారు కదా, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్, షారుఖ్ ఖాన్, వీళ్ళందరూ ప్రమోట్ చేస్తారు. మన క్రికెటర్స్ ప్రమోట్ చేస్తారు కదా, మన
పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంటే వయసు మారింది కానీ ఒకటే పసంద్ అని మన కపిల్ దేవ్ ప్రమోట్ చేస్తాడు, గవాస్కర్ ప్రమోట్ చేస్తాడు, సేవాగ్ ప్రమోట్ చేస్తాడు. మరి ఇవన్నీ ఏమైపోయినాయి? మనకు డ్రీమ్ 11 అని రోహిత్ శర్మ ప్రమోట్ చేస్తాడు, రాహుల్ ప్రమోట్ చేస్తాడు, అశ్విన్, పాండ్యా అందరు ప్రమోట్ చేస్తారు కదా. మరి వీళ్ళని ఎవరు ఏమంటలేరు? వాళ్ళకున్న రీచ్ ముందు ఈ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ రీచ్ ఎంత? చాలామంది వీళ్ళని కామెంట్ చేస్తున్నారు, నేను వీళ్ళు చేసేది కరెక్ట్ అంటలేను, కానీ పోనీ అది పెద్ద తప్పు కాదు. ఆడడం మనకు తెలియలేదు, ఆడడం ఆడకపోవడం అనేది మన ఇష్టం కదా. వాళ్ళు చెప్పిన అన్ని వింటున్నామా? ఇదొక్కటి వాళ్ళు చెప్పినందుకు ఆడినా అని వాళ్ళ మీద పడేయడం ఎంత తప్పు. సో నేను వాళ్ళని ఏం డిఫెండ్ చేస్తలేను, అట్లని మరీ ఇంత క్రిటిసైజ్ చేసి ఇంత డిబేట్స్ పెట్టుకొని అదే పనిగా వాళ్ళని కించపరుస్తూ మాట్లాడేంత సీన్ లేదు. వాళ్ళు లైఫ్లో ఏదో సాధించిండ్రు, వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది కాబట్టి చేసుకుంటున్నారు, చేసుకొని పోని, నువ్వు పట్టించుకోకు. నీకు కూడా వాళ్ళకున్నంత తెలివే ఉంది కదా. నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే స్టేజ్కి రా, ఏదైనా సాధించి. కావాలంటే నీ చుట్టూ వాళ్ళు పడేటట్టు చేసుకో, కానీ వాళ్ళు ప్రమోట్ చేసిండ్రని నువ్వు ఆడి ప్రాణాలు తీసుకొని సూసైడ్లు చేసుకొని డిప్రెషన్లకు పోయి ఫ్యామిలీని వదిలేసి ఏంది ఇది? పగలు రాత్రి వేస్ట్ చేసుకుంటున్నావు. నేను ఒకటే చెప్తున్నా నీకు, బెట్టింగ్లో పైసలు పోతే నీ అదృష్టం, ఆపేసాయి. ఇంకా లైఫ్లో పైసలు పోవు. ఇంతవరకు పోయినాయి, ఇంకా లైఫ్లో పోవు కదా. అంటే ఎన్ని మిగిలిచ్చినట్టు నువ్వు, ఆపేసాయి. రెండోది, పోయినాయని డిప్రెస్ ఫీల్ కాక నీ ఉద్దేశం కరెక్టే ఉండే, నువ్వు పైసలు సంపాదిద్దామనే బెట్టింగ్ ఆడినావు, సంపాదిద్దాం అనే ఉద్దేశంతోనే ఆడినావు. ఆ సంపాదనను మీ వాళ్ళకు, నీ ఫ్యూచర్కి, నీ కోసం ఖర్చు పెట్టుకుందాం అనుకున్నావు, కానీ అది జరగలేదు. నీ ఉద్దేశం కరెక్టే ఉండే, అక్కడ నువ్వు ఏమాత్రం తప్పు చేయలేదు, పోని. కానీ దాంతో నువ్వు ఎక్స్పీరియన్స్ వచ్చింది. నువ్వు లైఫ్లో బెట్టింగ్ ముట్టుకొని నీకు ఇష్టమైన వాళ్ళ మీదనో, దేవుని మీదనో, మీ అమ్మ మీదనో, మీ పిల్లల మీదనో ప్రమాణం చేసి లైఫ్లో ఎంత టెంప్ట్ అయినా బెట్టింగ్ ఆడను అని నీకు నువ్వు చెప్పేసుకో. అంతకంటే బ్యూటిఫుల్ థింగ్ నీ లైఫ్లో ఇంకోటి జరగదు. అంతకంటే బ్యూటిఫుల్ గిఫ్ట్ నీకు లైఫ్లో ఎవరు ఇవ్వరు. ఎందుకంటే నువ్వు చెడు దారిలో పోకుంటే నీకంటే అద్భుతమైన లైఫ్ ఎవరు బతుకుతారు? రేపు పొద్దున ఎవరైనా బెట్టింగ్ ఆడుతుంటే నవ్వొస్తుంది నీకు. అరే నాకు ఇన్ని పైసలు వచ్చినాయరా అంటే, అరే రేపు పోతేరా అని ఒక మాటనే చెప్తావు, లేకపోతే నేను ఆ జోన్లో లేను కదా అనే గర్వంగా ఫీల్ అవుతాను. సో నేనేమంటున్నా, ఎంజాయ్ చేయ లైఫ్ని. దెర్ ఆర్ లాట్ మోర్ థింగ్స్. మంచిగా ఏమన్నా పైసలు ఉంటే 10,000 20,000 సంపాదించితే అవి ఖర్చు పెట్టాలనిపిస్తే మెమరీస్ క్రియేట్ చేసుకో. మీ వాళ్ళకి ఏదైనా కొనియ్యు, ఒకరికి ఏదైనా ఇయ్యు, వాళ్ళ మొహంలో సంతోషం చూడు, లవ్డ్ వన్స్కి గిఫ్ట్స్ ఇయ్యు. మీరు అందరు కలిసి ఎక్కడికైనా పోండి, మంచి ఫుడ్ తినండి, మంచి సినిమాలకు పోండి, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయి. ఇవన్నీ చేయి, కానీ ఉన్న పైసలన్నీ తీసుకుపోయి దాంట్లో పెట్టకు. ఇప్పటి నుంచి నువ్వు మళ్ళీ ఎన్ని పెడతావో అన్నీ పోతాయి, నాది గ్యారంటీ. బెట్టింగ్లో పైసలు రావు. ఎందుకంటే అది హ్యూమన్ సైకాలజీ. టెంప్ట్ అయినప్పుడు మన ప్రెడిక్షన్స్ అన్నీ పక్కకు పోతాయి, ఎన్ని పడితే నీ వేస్తూనే ఉంటాం. అదొక లూప్ లాగా క్రియేట్ అయ్యి మైండ్ని బ్లాక్ చేసి అసలు ఏం చేస్తున్నాం అర్థం కాని స్టేజ్కి అది తీసుకుపోతుంది. ఎందుకంటే అది అంతా ఎంగేజింగ్. ఇక ప్రపంచంలో ఎవరు గుర్తురారు, ఫ్యామిలీ గుర్తురాదు, ఫ్రెండ్స్ గుర్తురారు, ఎంటర్టైన్మెంట్స్ గుర్తురావు. ఇప్పటివరకు జరిగింది జరిగిపోయింది, ఇంకా వదిలేసే. ఎవరిని బ్లేమ్ చేయడం కూడా ఆపేసే. ఏదైనా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వస్తే స్కిప్ చేసి, చాలా వీడియోస్ ఉన్నాయి అవి చూసుకో. అసలు 1% కూడా టెంప్ట్ కాకు. ఈ రోజు నుంచి బెట్టింగ్ ఆడకు. ఈ రోజు నుంచి బెట్టింగ్ ఆడకపోతే నువ్వు కోట్లు సంపాదించినట్టే. సో ఇదెందుకో చెప్పబుద్ధి అయింది. అండ్ నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోళ్ళకు లేదా ప్రమోట్ చేస్తున్న వాళ్ళని తిట్టేటోళ్ళకు ఇద్దరిని నేను ఏమంటలేను. ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు కరెక్టే ఉన్నారు. కొంచెం ఆలోచిస్తే వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటోళ్ళదే తప్పు, కానీ వాళ్ళ అవసరాలు ఏమున్నాయో, వాళ్ళకు ఏమనిపిస్తుందో, వాళ్ళకి వచ్చే డబ్బు వాళ్ళకి ఎంతో అవసరం ఉందేమో, చేస్తున్నారేమో, మనము పట్టించుకోకుండా ఉందాం. వాళ్ళు చేసే వేరే వీడియోస్ని మనం ఎంజాయ్ చేద్దాం, లైక్ చేద్దాం, ఆ వీడియోస్ని చూద్దాం, ఎంటర్టైన్ అవుదాం. అంతేగాని బెట్టింగ్ యాప్ వాళ్ళు ప్రమోట్ చేస్తుంటే స్కిప్ చేసేద్దాం, అయిపోతుంది. అంతటితోని వాళ్ళకు మనము పర్సనల్ హేట్రెడ్ పెట్టుకొని వాళ్ళని తిట్టి, నువ్వు వేసుకుంటున్న బట్టలు ఒకరు చచ్చిపోయిన రక్తంతో వేసుకున్నాయని చెప్పి ఇవన్నీ ఎందుకు? ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? అందరికీ తెలివి ఉంది, అందరికీ లోక జ్ఞానం ఉంది. వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి మనం ఆడుతున్నాం అన్నంత సీన్ లేదు. వాళ్ళు విషయం తినమంటే తినం కదా, వాళ్ళు పెండ తినమంటే తినం కదా. అంటే వాళ్ళు బెట్టింగ్ ఆడమంటే ఆడతామా? మనకు కూడా కామన్ సెన్స్ ఉంది కదా. మనకు ఆడబుద్ధి అయితేనే ఆడతాం, మన చేతులు దురద పెడితేనే ఆడతాం, మనకు అదేమంటారు తీట అంటారు, అది ఎక్కువైతే ఆడతాం. అంతేగాని వాళ్ళు ఆడగొంటున్నారు కాబట్టి ఆడతామంటే వాళ్ళు చెప్పినవన్నీ మనం చెయ్యం కదా. సో మీరు కూడా అర్థం చేసుకోండి. కొంచెం మనది మన లైఫ్ మనం చూసుకుందాం. వాళ్ళకి ఏం రాదు, వాళ్ళకి ఏం పోదు, మన లైఫ్ మనం కేర్ఫుల్గా డిజైన్ చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి ఎంత అటెంప్ట్ అయినా, ఎంత మంచి మ్యాచ్ అయినా మీకు ముందే రిజల్ట్ తెలుస్తున్నా, అసలు ఏం జరిగినా కూడా బెట్టింగ్ జోలికి పోకండి. అది మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఫ్యూచర్కి మీరు ఇచ్చుకుంటున్న పెద్ద గిఫ్ట్. అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకొకటి ఉండదు. సో పీస్ఫుల్గా, హ్యాపీగా, ప్లెజెంట్గా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గడపండి. థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ కృష్ణ చైతన్య రెడ్డి. బై.